ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో రొయ్యలు. నేనెప్పుడు రొయ్యలు వండినా సరే, రొయ్యల మధ్యలో ఉన్న నల్లదైతే తీసేస్తాను. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కానీ అలా తీసుకొని కుక్ చేసుకుంటేనే మంచిది. మరి ఈ రొయ్యల కర్రీనైతే నా స్టైల్‌లో చేస్తున్నా. మరి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం పదండి. మీరు నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను రొయ్యల్ని నిమ్మకాయ, ఉప్పు, పసుపుతో శుభ్రంగా కడుక్కొని మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నా. ఎక్స్‌ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అయితే సరిపోతుంది. ఈలోపు సైడ్ కడాయి పెట్టుకొని 3 గరిటెల నూనె, 3 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలని మగ్గించుకోవాలి. ఈలోపు సైడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలనేవి మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన రొయ్యలని ఉల్లిపాయల్లో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకున్నాక 2 పెద్ద టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని తిప్పేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది అడ్జస్ట్ చేసి చూసి వేసుకోవాలండి. ఈలోపు గ్రేవీకి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోండి. రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. లేదంటే అడుగు అంటేస్తుంది. ఇంకా గ్రేవీ దగ్గర పడిన తర్వాత గరం మసాలా జల్లేసి కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. మరి నా స్టైల్‌లో చేసిన ఫ్రాన్స్ కర్రీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అనేది చేసేయండి. ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.